ఉసిరికాయలతోటి చ్యవన్ప్రాశ్ ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇది ఏడాది పాటు నిలవ ఉంటుంది. దీనికి కానీ నేను 30 ఉసిరికాయలు తీసుకున్నాను. వీటికి కాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని మరిగిన తర్వాత ఒక చిల్లులు గిన్నెలో ఈ ఉసిరికాయలు పెట్టుకుని అవి పెట్టి దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు స్లిమ్లో పెట్టి ఉడికించాలి. అవి 10 నిమిషాలు ఉడికేసేసరికి పైన మనము ఒక చాకు తీసుకుని ఇట్లా గుచ్చితే లోపలికి దిగబడుతుంది అనమాట. అప్పుడు అది ఇండికేషన్ మనకి కాయలు ఉడికిపోయినట్టు అనమాట. అప్పుడు తీసి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపల మనము మసాలా దినుసులు రెడీ చేసుకున్నాం. దీనికి కావాల్సింది ఒక చిన్న ఇంచు అల్లం ముక్క, దాల్చిన చెక్క చిన్నది, 5 ఇలాచీలు, ఒక 5-6 లవంగాలు, ఒక 10-15 మిరియాలు, 1 స్పూనుడు జీలకర్ర, 1 స్పూనుడు సోంపు. ఇవి మనకు కావాల్సిన మసాలా దినుసులు. వీటినన్నిటిని కొంచెం వేయించుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీనికి గాను నేను పటిక బెల్లము వాడాను, బెల్లం కూడా వాడాను. ఇప్పుడు విసిరికాయలు మనకి చల్లారిపోయిన తర్వాత గింజ తీసేసి దాన్ని ఆ పైన తొక్కను తీసుకుని మనము గ్రైండర్లో వేసుకుంటే మెత్తగా గుజ్జులాగా వస్తుందన్నమాట. ఈ గుజ్జుని ఇప్పుడు కొలుచుకోవాలి. ఇది నాకు దాదాపుగా 3 గ్లాసులు వచ్చింది అనమాట. దానికి ఈక్వల్ రేషియోలో పటిక బెల్లం వేసాను. దానిపైన ఒక 1/2 గ్లాసు బెల్లం కూడా వేసాను అనమాట. అంటే 3 గ్లాసెస్కి 3.5 గ్లాసు షుగర్ కానీ పటిక బెల్లం కానీ బెల్లం కానీ పడుతుంది అనమాట. ఇది మొత్తము ఒక చెంచా నెయ్యి వేసుకుని మొత్తం ఈ విధంగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేసి 3/4 ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లగా ఉడికించుకోవాలి. ఈ మసాలా దినుసుతో పాటు చిన్న శొంఠి ముక్క కూడా, ఇది శొంఠి, దీన్ని మెత్తగా కొట్టుకొని గ్రైండర్లో వేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చెంచాడు బ్లాక్ సాల్ట్ కూడా వేయాలి. ఇదేమో శొంఠి పొడి, ఇది మసాలా, మనం వేయించి పెట్టుకున్న మసాలా పొడి. ఇది బాగా ఉడికిపోయి దగ్గర పడుతుందన్నప్పుడు ఈ మసాలా వేసేసి ఒక చెంచాడు బ్లాక్ సాల్ట్ వేసి శొంఠి పొడి కూడా వేసేయాలన్నమాట. ఇవన్నీ వేసి బాగా దగ్గర పడేదాకా ఉడికిస్తూ ఉండాలన్నమాట. ఈ లోపల మనము ఒక చెంచాడు నెయ్యి వేసుకుని దాంట్లో మెలాన్ సీడ్స్ వేసుకుని దూరంగా వేయించుకోవాలన్నమాట. అవి వేయించుకుని దాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది దాదాపు ఒక అరగంట సేపు పడుతుంది ఉడికి దగ్గర పట్టడానికి. ఇది బాగా ఉడికిపోయిందని మనకి ఎట్లా తెలుస్తుందంటే, ఇది బాండీకి అంటుకోకుండా మొత్తం మనం తిప్పుతుంటే ఒక బాల్ లాగా వచ్చేస్తుంది అనమాట. అట్లా వచ్చినప్పుడు అది బాగా ఉడికిపోయినట్టు లెక్క అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఏడాది పాటు నిలవ ఉంటుంది. చక్కటి ఆరోగ్య సంరక్షణ. ఇది చలికాలం ముఖ్యంగా పిల్లలకి ఇస్తే చాలా